రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగేతే, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, జిల్లాలో నేతన్నలకు బకాయిలు చెల్లించామని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎన్ని కుట్రలు చేసినా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటాయి. అందరూ అక్కడికి కొత్త అంశాలు సంబంధించిన చెక్స్ మనం గౌరవ అధికారులు గారు చెక్ అందజేయడం జరుగుతుంది. రేపు 10 గంటలకు కేంద్ర కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళ, ఉద్యోగ మేళ నిర్వహించబడుతుంది. తదుపరి మరి తెలంగాణలో ఇంచుమించు 27 మాసాలుగా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, నిస్సాయులందరికీ సాయం అందించాలి, అపన్నస్తం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీరులన్నింటినీ కూడా మీరు స్వయంగా గమనిస్తున్నటువంటి సందర్భంలో 99 రోజుల ప్రణాళికను 6వ తేదీ నాడు మనం ప్రారంభం చేసుకొని ఇప్పటి వరకు కూడా అన్ని గ్రామాలు, అన్ని మండల కేంద్రాలు, అన్ని పట్టణాల్లో కూడా ఈ ప్రజాపాలనలో ఇప్పటివరకు చేసింది చెప్పేటువంటి సందర్భంతో పాటు ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేటువంటి ప్రగతి ప్రణాళికలు సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరిగి ఈరోజు జిల్లా స్థాయి సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 5 మాసాలు జరిగినటువంటి పరిపాలనలో మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భారతదేశంలో ఇతర రాష్ట్రాలు మన యొక్క ఆలోచన తీసుకుంటున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్న సందర్భం. దేశానికి తెలంగాణ పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, కేంద్ర సర్కార్ రోల్ మోడల్ అయ్యే విధంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇటీవల మీరు చూస్తే పక్కన తమిళనాడులో విజయన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
మొట్టమొదటి సంతకం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 200 యూనిట్ల ఉచిత కరెంటును ఈరోజు తమిళనాడులో ప్రారంభం చేసేటువంటి కార్యక్రమాన్ని. అందుకే అంటున్న తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ అయింది. మనం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి అధికారులకు వచ్చినప్పుడు చేసేటువంటి కార్యక్రమ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేరళలో సతీశన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విజయవంతంగా మహాలక్ష్మి స్కీమ్ మహిళా తల్లిదండ్రులకు ఉచితంగా ఏదైతే ఆధార్ కార్డు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా చేస్తున్నామో ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి సతీశన్ గారు ఆ కేరళ రాష్ట్రం కూడా మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం మొదటి సంవత్సరంగా పెట్టుకున్నాడంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ప్రజా సంక్షేమాలు అవలంబిస్తుందో ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు అందించిన కార్యక్రమం చేస్తున్న ఒకసారి గమనించమని కోరుతాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు, ఎస్సీ కేటగిరీస్ జరగలేదు. ఈరోజు మన రాష్ట్రంలో బీసీ కులగణన జరిపినాం. 50-30%